friends, I am Raghuram. Earlier, I did make a video about SAP in the language of English. Now, I would like to introduce about entire SAP and about its modules in the language of local language, that is Telugu. చాలా మంది తెలుగులో SAP నేర్చుకుందామని చాలామంది విల్లింగ్గా ఉన్నారు. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూస్తే maximum peoples are doing videos in Hindi or English language. It is difficult to learn who are in Telugu medium background and Telugu language peoples. అందుకోసం నేను ఏం చేశానంటే SAP అనేది సింపుల్గా మన లాంగ్వేజ్లో మనం నేర్చుకుంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ మనం ప్రో అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను SAP అనేది తెలుగులో చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినా లేదా పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు జాబ్ చేసినా ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ వాడు అడిగేది ఏంటంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో దాని గురించే అడుగుతాడు. స్టార్టింగ్ ప్రయారిటీ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ యు ఆర్ లెర్నింగ్, దానిపైనే వాడు అడుగుతాడు అన్నమాట. ఇప్పుడు చాలామంది దీన్ని శాప్ అని కాల్ చేస్తూ ఉంటారు. చాలా అంటే 99% తెలియని వాళ్ళు దీన్ని శాప్ అని పిలుస్తారు. ఎప్పుడైనా సరే దీన్ని శాప్ అని పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు? SAP అనేది జర్మన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ జర్మన్ ఇన్ 1972. జర్మనీలో ఇది ఫౌండ్ అయింది కాబట్టి జర్మనీలో శాప్ అంటే ద మీనింగ్ ఆఫ్ శాప్ ఇన్ జర్మనీ ఈజ్ బిగ్. అందుకోసం మనం శాప్ అని పిలవకూడదు. ఎందుకంటే మనం ఎక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, జర్మన్ లాంగ్వేజ్ ఇది డిజైన్ చేసింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ని మనం లెర్న్ చేసుకుంటున్నాం కాబట్టి మనం శాప్ అని పిలవకూడదు. ఫస్ట్ పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు SAP అనేది మనం ఎందుకు వాడాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు వాడతారు SAP అంటే SAP అనేది ఒక అప్లికేషన్. మనం స్విగ్గీ, జొమాటో ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని యాప్స్ అంటారు. యాప్స్ని మనం షార్ట్కట్లో యాప్స్ అని పిలుస్తారు. యాక్చువల్గా మనం పిలవాలంటే అప్లికేషన్ అనాలి. షార్ట్కట్లో యాప్స్ అంటారు. ప్రతి ఒక్క అప్లికేషను ఒక సాఫ్ట్వేర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఒక ఫ్యూయల్ అనేది ఒక బండికి ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కూడా ఒక అప్లికేషన్కి అంతే ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మనం SAP అసలు ఏంటి, ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ జాయిన్ అయినప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి అక్కడ ఉంటాయి. EEE డిపార్ట్మెంట్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక HOD ఉంటాడు, ఆయనకి మళ్ళీ స్టాఫ్ ఉంటారు. ఇది కాలేజ్లో బీటెక్ కాలేజ్లో జరిగే సినారియో. ఇక్కడ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్ మీన్స్ ఒక కంపెనీలో ఒక కంపెనీ రన్ చేస్తున్నప్పుడు దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ క్యాష్ హ్యాండిల్ చేయాలి, పేమెంట్ చేయాలంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్, మీకు సాలరీస్ ఇవ్వాలన్నా, మీరు ఏదన్నా మెటీరియల్ కొనాలన్నా, రిగార్డింగ్ క్యాష్కి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా ఫికో అంటారు. దాన్ని ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఒక కంపెనీలో కార్లు తయారు చేస్తున్నారు అనుకుందాం. కార్లు తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రా మెటీరియల్ని ఎవరు ప్రొక్యూర్ చేస్తారు ఆర్ పర్చేస్ చేస్తారు? మీరు ఒక టెస్లా కార్స్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు వానికి టైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ టైర్స్ అనేవి మనం అపోలో నుంచి వెదర్ ఇట్ ఈజ్ ఫ్రమ్ MRF అవ్వచ్చు, లేదంటే సియాట్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి మనం బై చేస్తూ ఉంటాం. ఈ యొక్క మెటీరియల్ వచ్చాక దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత వచ్చింది, ఎంత మెటీరియల్ మన దగ్గర ఉంది, దీని గురించి ఓవరాల్ డేటా మేనేజ్ చేసేవారు మెటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డేటాని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ప్రొడక్షన్ ప్లానింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్నే మన SAPలో
మాడ్యూల్స్ అంటారు. ఇక్కడ వరకు చాలా వరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు ఎస్ఏపి అని మీరు అడిగితే, ఇప్పుడు ఫికో, ఎంఎం, పిపి, ఎస్డి ఇట్లా మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క అప్లికేషన్ వాడుతూ ఉంటారు. ఫికో వాళ్ళు ఒక అప్లికేషన్ వాడతారు, ఎంఎం వాళ్ళు ఒక అప్లికేషన్ వాడతారు. ఎందుకంటే వాళ్ళ డేటాని వాళ్ళు ఎంట్రీ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి. ఈ డేటా మొత్తాన్ని ఇప్పుడు ఫికో డిపార్ట్మెంట్ డేటా ఎంఎం దగ్గర ఉంటుందా? ఉండదు. ఎంఎం డిపార్ట్మెంట్ డేటా ఎస్డి దగ్గర ఉండదు. ఎస్డి డిపార్ట్మెంట్ డేటా పీపీ దగ్గర ఉండదు. కావాలి అంటే ఎట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి? వీడు మెయిల్ చేయాలి వీడికి, వీడు మళ్ళీ రెస్పాండ్ అయ్యి వీడు మెయిల్ చేయాలి. దీన్ని టైం డిలేయింగ్ ప్రాసెస్ అంటారు. ఈ టైం డిలే ప్రాసెస్ రాకుండా మనకి ఎగ్జాక్ట్గా ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత మెటీరియల్ ఉంది, ఏం జరుగుతుంది అని ఓవర్వ్యూ మొత్తం మనం ఒకసారిగా ఒక సాఫ్ట్వేర్లో చూడడం కోసం మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎస్ఏపి ఇక్కడ ఏం చేస్తుందంటే, ఎస్ఏపి ఇంటిగ్రేట్స్ ద ఆల్ డిపార్ట్మెంట్స్ సచ్ యాజ్ ఫికో, ఎంఎం, పిపి, ఎస్డి ఎక్సెట్రా. అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈసీ వాళ్ళకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఏంటంటే మనకు ఐసీ అని ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే ఏంటి, అక్కడ యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. సచ్ యాజ్ లైక్ ఒక రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఇవన్నిటిని కలిపి ఒక చిప్ మీద డిజైన్ చేయడాన్ని మనం ఇంటిగ్రేటెడ్ చిప్ అంటాం. దాన్ని ఐసీ అని మనం పిలుస్తారు. అట్లాగే ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లని కలిపి ఒక సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు, సపోజ్ ఒక డేటా కానీ ఏదైనా ఎంటర్ చేసినప్పుడు వితిన్ సెకండ్స్లో టైం డిలే లేకుండా మనం వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలిగితే దాన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటారు. ఇక్కడ మనం మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎస్ఏపి చేసే పని అదే. ఇట్స్ ఇంటిగ్రేట్స్ ద ఆల్ డిపార్ట్మెంట్స్. అలా చేయడం వల్ల ఈజీగా మనం డేటా యాక్సెస్ చేయొచ్చు, మన దగ్గర ఎంత మెటీరియల్ ఉంది చూడొచ్చు, ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం చూడొచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్లో పీపీ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ అని మనం చెప్పచ్చు. ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ అయితే ఎస్ఏపి ఫుల్ ఫామ్ ఏంటి, అబ్రివేషన్ అని అడిగితే, ఎస్ఏపి మీన్స్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని మనం చెప్పాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ జర్మనీ ఇన్ 1972. ఒక 5 మెంబర్స్ కూర్చొని దీన్ని సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఐబిఎంకి సంబంధించిన వాళ్ళు సంథింగ్ ఒక 5 మెంబర్స్ కలిపి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు ఇక్కడ జర్మన్లో. ఇట్స్ రన్ విత్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఒక బైక్ రన్ అవ్వాలంటే ఫ్యూల్ ఎంత ముఖ్యమో ఇందాక చెప్పాను కదా, అట్లాగే ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దేని మీద నడుస్తుంది అంటే ఎస్ఏపి అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది. ఇక్కడ ఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ యొక్క సాఫ్ట్వేర్ మీద ఇది రన్ అయితే జరుగుతుంది. దీనికి కరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన మొబైల్స్ ఐఫోన్ సిరీసు, వేరే సిరీస్ చూస్తున్నప్పుడు దానికి వెర్షన్స్ ఉంటాయి. ఐఫోన్లో ఈ వెర్షన్ సాఫ్ట్వేర్ మాట, వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెర్షన్ వాడుతున్నాం ఏంటి అని అడుగుతారు కదా, అట్లాగే ప్రతి సాఫ్ట్వేర్కి ఒక వెర్షన్ ఉంటుంది, దీనికి కూడా ఒక వెర్షన్ ఉన్నది. కరెంట్ మనం వాడే వెర్షన్ ఏంటంటే 6.0 ఈసీసీ. ఇక్కడ ఈసీసీ అంటే ఏంటి అని కూడా మీరు అడగవచ్చు. ఈసీసీ మీన్స్ ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్ అంటారు దీన్ని. ఇది ఒక సాఫ్ట్వేర్ వెర్షను. లేటెస్ట్ వెర్షన్ కూడా ఇప్పుడు మనకు ఒకటి వచ్చింది, దాన్నే S/4HANA అంటారు. S/4HANA అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. S4 మీన్స్ 4th జనరేషన్. ఎస్ అంటే బిజినెస్ సూట్. ఇక్కడ రాసాను చూడండి, బిజినెస్ సూట్ 4th జనరేషన్. HANA మీన్స్ హై పెర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్సెస్ అంటారు. ఇక్కడ వరకు మీరు క్లియర్. ఆల్రెడీ ఒక వెర్షన్ అయితే ఉంది మనకి, ఈసీసీ 6.0 వెర్షను. అది కాకుండా లేటెస్ట్గా వచ్చిన వెర్షన్ S/4HANA వెర్షన్. ఇది కంపేర్ టు ఈసీసీతో మనం కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి ఇదైతే ఉంటుంది. అండ్ వర్క్ అయితే మనకి కొంచెం ఫాస్ట్గా ఉండడం వల్ల మనకు టైం అయితే సేవ్ అవుతుంది. అందుకోసం మనం S/4HANA కూడా యూజ్ చేస్తుంటాం. ఈ పాయింట్ ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను. ఎస్ఏపి ఇంటిగ్రేట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ఫికో, ఎంఎం, పిపి, ఎస్డి ఎక్సెట్రా అని. ఈ పాయింట్ అందరికి అర్థమై ఉంటుంది. ఎస్ఏపిలో మనకి 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఫంక్షనల్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ వచ్చేసి టెక్నికల్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ అంటున్నారు కదా, ఏంటంటే ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ ఏవైతే మనం ఆర్గనైజేషన్లో పిలుచుకుంటున్నామో దాన్నే ఎస్ఏపిలో మనం మాడ్యూల్ అని పిలుస్తాం.
అయితే ఇక్కడ ఫంక్షనల్ మాడ్యూల్ అంటే ఏంటి, టెక్నికల్ మాడ్యూల్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్. ఆ డౌట్ క్లారిఫై చేద్దాం. ఫంక్షనల్ అంటే ఆల్రెడీ దీంట్లో ఫ్రీ డిపెండెడ్గా బై డిఫాల్ట్ వాళ్ళే కోడ్ రాసి ఉంటుంది, మనకు జస్ట్ మనం యూజ్ చేస్తామంటే దాన్ని ఫంక్షనల్ అంటారు. టెక్నికల్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు. అంటే దీంట్లో కోడింగ్ ఉంటుంది, ఫంక్షనల్లో మనకు కోడింగ్ అనేది ఉండదు, దీంట్లో మనకి కోడింగ్ అనేది ఉంటుంది. ఫంక్షనల్ మాడ్యూల్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయి, ఎఫ్ఐసిఓ మాడ్యూలు, మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూలు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూలు, ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూలు, హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ మాడ్యూల్ ఉంటాయి. టెక్నికల్గా వచ్చేటప్పటికి అబాబు, బేసిస్ అని 2 మాడ్యూల్ ఉంటాయి. ఇక్కడ మనకి అబాబు అంటే కోడింగ్ రిలేటెడ్, ఇది ఇక్కడ బేసిస్, ఇది కూడా మన కోడింగ్ రిలేటెడ్ మాట. ఇవన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో దీని ఫుల్ ఫామ్ సెర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడతో మీకు వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే ఫంక్షనల్లో మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్లో మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మనకి ఏ పర్సను దీంట్లో మాడ్యూల్ గురించి అవగాహన ఉండి దీంట్లో మాడ్యూల్ గురించి అవగాహన ఉంటే వాడిని టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అంటే దీంట్లోని తెలిసి ఉండి దీంట్లో తెలిసి ఉంటే, లేదు దీంట్లో మాత్రమే మనకి ఒక మాడ్యూల్ మీద మనకి ఏదో ఒక మాడ్యూల్ మీద దీని మీద గ్రిప్ ఉందంటే వాడిని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అసలు ఎవడి కన్సల్టెంట్ అని మీరు అడిగితే సింపుల్గా మనం చెప్పాలంటే కన్సల్టెంట్ ఎవరు అంటే, ఇప్పుడు కన్సల్టెంట్ తెలియాలంటే మీకు ఎండ్ యూజర్ అనే ఒక వర్డ్ తెలియాలి. అసలు ఎవరు ఈ ఎండ్ యూజర్, ఎవరు ఈ కన్సల్టెంట్, డిఫికల్ట్గా ఉంది అని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫార్మా కంపెనీని తీసుకున్నట్టయితే దానికి ఒక సాఫ్ట్వేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క సాఫ్ట్వేర్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ డేటాని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంట్రీ చేసుకుంటూ ఉంటారు. మన సాఫ్ట్వేర్ మనం ఎవరికైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నామో మనల్ని కన్సల్టెంట్ అంటారు. ఎవరైతే మన సాఫ్ట్వేర్ని చిట్ట చివర యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎండ్ యూజర్ అంటారు. సింపుల్. ప్రొవైడ్ చేసేవాళ్ళని కన్సల్టెంట్, యూజ్ చేసుకునే వాళ్ళని ఎండ్ యూజర్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. మన పని ఏంది ఇక్కడ ఈ కోర్సు నేర్చుకున్నాక అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూపిస్తున్నా మీకు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయ్యే ముందు మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయ్యాక ఈ స్క్రీన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. దీన్ని మనం ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇక్కడ నేను చెప్పినవన్నీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇట్లానే కనిపిస్తాయి. దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. మన స్క్రీన్కి వెళ్ళడానికి ఇక్కడ టీ కోడ్ ఒకటి ఉంటుంది. టీ కోడ్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్. రానున్న క్లాసులో నేను చెప్తాను దాని గురించి. SPRO. ఈ టీ కోడ్ ఏంటంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. SPRO మీన్స్ ఇది మీకు లేటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ కొట్టినాక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ అనేది మాకు కనిపిస్తుంది. మనకి ఈ స్క్రీన్కి ఇది నావిగేషన్ పాత్ ద్వారా రావాలి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు. టీ కోడ్స్ అనేది యూజ్ చేసి ట్రాన్సాక్షన్ కోడ్స్. సపోజ్ నేను ఇక్కడ మన పని ఏంటో చెప్పడం కోసం ఇది చూపిస్తున్నా. అంతకుమించి ఎవరికి అర్థం కాదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే. నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఒక టీ కోడ్ వాడుతున్నా, MM01. ఇక్కడ మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నువ్వు ఏ మెటీరియల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు అండ్ ఏ ఇండస్ట్రీలో మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. సో ఇక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రా మెటీరియల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. రా మెటీరియల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇది పేజ్ అనేది వేరే పేజ్లోకి రీలోడ్ అవ్వాలి. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వచ్చింది చూడండి. ద ఇంటర్నల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్. దీన్ని మనకి SAPలో టెక్నికల్గా టికెట్ అని పిలుస్తారు. ఇది ఎండ్ యూజర్ ఇలా డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను టీ కోడ్ యూజ్ చేశాను కదా, ఈ టీ కోడ్ యాక్చువల్గా ఎండ్ యూజర్ యూజ్ చేసి వాళ్ళ డేటాని ఇక్కడ మెటీరియల్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ వస్తుందో మనకి టికెట్ అనేది ఎండ్ యూజర్ మనకి మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఎట్లా
వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, కన్సల్టెంట్ ప్లీజ్ సాల్వ్ మై ఇష్యూ అని చెప్పి మనకు మెయిల్ పెడతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకుని మనకి ఇక్కడే మనకి సొల్యూషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రొసీజర్ కూడా చూపిస్తుంది చూడండి. ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం ఏంటి, ఏమైంది దానికి అనేది సొల్యూషన్ ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే నెంబర్ రేంజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్తున్నాడు. అంటే నెంబర్ రేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎంఎంఎన్ఆర్టీ కోడ్లో. అది నేను వచ్చే క్లాసులో చెప్తాను. మొదటి క్లాస్లోనే మీకు అన్నీ చెప్తే అర్థం కాదు, నేను లేట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇదంతా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం రేపు జాబ్ చేసేటప్పుడు మనం రోల్ ఏంటి అన్న దాని గురించి. ఇది సింపుల్గా మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే మన దగ్గర గూగుల్ ఫామ్స్ ఉంటాయి కదా, మీరు పేరు అట్లాగే మీరు ఫోన్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేస్తారు కదా. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేటప్పుడు మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది, కింద సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుంది, ఏదో ఫీల్డ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. అది మీకు అర్థం కావట్లేదు, ఎందుకు ఎర్రర్ వచ్చింది అని చెప్పి మనం దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఎవరైతే మనకు సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్ ఉన్నారో ఫీడ్బ్యాక్ పెడతాం కదా, అట్లాగే ఈ ఎర్రర్ని మనం సాల్వ్ చేయడం కోసం దీన్ని మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి మెయిల్ చేస్తే ఎవరైతే ఈ ఎర్రర్ని సాల్వ్ చేస్తారో దట్ ఈజ్ కాల్డ్ కన్సల్టెంట్. ఎండ్ యూజర్ పని ఏంటంటే ఇక్కడ డేటా ఎంటర్ చేయడం, ఎంత మెటీరియల్ వచ్చింది, ఎంత ఏం జరుగుతుంది అన్నది వాడు చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని మన టికెట్స్ రూపంలో మనకి రైస్ చేస్తాడు. ఆ టికెట్స్ని మనం ఎర్రర్స్ అంటాము. ఆ టికెట్స్ని మనం రీసాల్వ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కన్సల్టెంట్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మన క్లాస్ ఈరోజు ఎస్ఏపి గురించి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. అన్ని క్లాసులు ఈరోజు చెప్తే మీకు అర్థం కాదు. సో నేను ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా మన క్లాసులు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడితే నేను మరింత వీడియోస్ అనేది నేను రేపు పొద్దున్న చేయడానికి అది యూజ్ఫుల్ అవుతుంది నాకు. నిజంగా మీరు లైక్ చేస్తే నేనైతే చాలా హ్యాపీ అవుతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుతో నేనైతే ఈ సెషన్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.